రేవంత్ వేస్తున్న స్కెచ్ సక్సెస్ అయితే మాత్రం రేవంత్ రాజకీయ కెరీర్కి ఇక తిరుగు ఉండదు. 5 ఏళ్ళు కూడా తనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. వాస్తవంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గనక ఏ 4 స్థానాలు 5 స్థానాలకు పరిమితమైందంటే సొంత సోదర మంత్రులే రివల్ట్ అవుతారు, వెళ్ళి అధిష్టానం దగ్గర రచ్చ చేస్తారు, ఇన్ని దించమని కోరతారు. కాబట్టినే జాగ్రత్తగా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్. ఇప్పుడు లేటెస్ట్గా రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ కోసం గట్టిగా ఒత్తిడి చేస్తున్నాడు. మల్కాజ్గిరి కానీ ఖమ్మం నుంచి కానీ పోటీ చేయమని, గెలిపించి ఇచ్చే బాధ్యత మాది అన్నటువంటి రాహుల్ గాంధీ కేరళలో వైనాడ్లో పోటీ చేయడానికి అక్కడ సిపిఐ పోటీకి దిగింది. తద్వారా ఒక షాకింగ్ పరిణామం. రెండో పక్కన వచ్చేటప్పటికి అమేధిలో చేసే ధైర్యం రాహుల్ గాంధీ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. 3-4 నియోజకవర్గాల పేర్లు చెప్పి నల్గొండ కానీ లేకపోతే కనుక ఖమ్మంలో కానీ మల్కాజ్గిరిలో కానీ పోటీ చేయమని రేవంత్ రెడ్డి ప్రపోజల్. అది జరిగితే కనుక ఒకటి తెలంగాణలో ఆ ఊపు, దానివల్ల పార్లమెంట్ స్థానాలు మెజారిటీ గెలవచ్చు, దక్షిణాదిలో ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాగే రాహుల్ గాంధీని గెలిపించామన్నటువంటి ఘనత ఉంటుంది, తన జోలికి రాకుండా ఉంటారన్నటువంటి ఆలోచన కూడా ఇక్కడ రేవంత్ది.